మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ గురువారం ఈ ప్రార్థనా కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన రెక్కల నీడల భద్రపరిచినందుకు ఒక్క క్షణం రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, దేవుడును సైన్యములకు అధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను. ఆమెను చెప్పండి అందరూ. నేను మీ మధ్య సంచరించబోచున్నాను. ఆమెను చెప్పండి మరొకసారి. అందరూ కూడా చెప్పండి. మన మధ్య ఆయన సంచరించబోతున్నాడు. మన కుటుంబంలో ఆయన సంచరించబోతున్నాడు. మన ఉద్యోగంలో ఆయన సంచరించబోతున్నాడు. మన పిల్లల భవిష్యత్తులో ఆయన సంచరించబోతున్నాడు. కుటుంబం అంతటిలో కూడా దేవుడే ఈ రోజు నుంచి సంచరించి మీకు మేలును అనుగ్రహించునుగాక. ఈ వాగ్దానం గడిచిన శనివారం ధ్యానం చేశాం. ఈ రాత్రి ఇక్కడ నేను వేరే మాటని సిద్ధపరుచుకుంటున్నాను. దేవుడు ఈ మాటతో మాట్లాడమని ప్రేరేపణ ద్వారా ఈ మాటని ఈ రాత్రి మన మధ్యన దేవుడే మాట్లాడి ఆయన మహిమను పొందునుగాక. ఆయన సంచరించే దేవుడు. ఎవరితో సంచరిస్తాడు? ఏ విధంగా సంచరిస్తాడు? ఎలా సంచరిస్తాడు? మన కుటుంబంలో, మన ఆత్మీయ జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు సంచరిస్తే మనకు లాభాలేంటి? దేవుడు మనతో సంచరిస్తే మనకు ఉపయోగం ఏంటి? దేవుడు మనతో సంచరిస్తే మనకి కలిగే మేలేంటి? ఒకవేళ ఆయన సంచరిస్తా అని అంటున్నాడు కదా, ఆయన సంచరిస్తే నేను ఆయనకి ఆయన ఇవ్వాలా? ఆయన సంచరిస్తే ఆయన నాకేమైనా ఇస్తాడా? ఆయనే నాతో సంచరిస్తే నాకు అసలు ఏ రకమైన ఉపయోగం కలుగుతుంది? ఎందుకంటే భూమి మీద బ్రతుకుతున్న మనందరికీ ఏదైనా ఒక పని చేస్తే ఈ పని వల్ల నాకేంటి? నీకు సహాయం చేస్తే నాకేంటి? నీకు నేను తోడుగా వస్తే నాకేంటి? నిన్ను ఇక్కడి నుంచి అక్కడికి డ్రాప్ చేస్తే నాకేంటి? ఇదిగో నీ ఇంటికి నేను ఇంత పని చేస్తే నాకేంటి? ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండే ఆలోచన ఏంటంటే కష్టపడాలి, కానీ కష్టపడిన దానికి నాకేంటి అని ప్రతి ఒక్కరూ అనుకుంటాం. అలాగే ఆశపడి ఎదురు చూస్తాం. చేసే ప్రతి పనిలో చిన్నతనం నుంచి చదువుకుంటామా? చదువుకున్న చదువుల ద్వారా మనకి ఏదో ప్రయోజనం కలగాలని చదువుకుంటాం. కానీ ఆ ప్రయోజనకరమైనటువంటి చదువుల కోసం చిన్నతనం నుంచి చదువుకోకుండా ఒక 10 ఏళ్ళు వచ్చినాక నేను చదువుకు మొదలుపెట్టి ఎల్కేజీలో స్టార్ట్ అయ్యి నాకు ఉద్యోగం కావాలనుకుంటే అవ్వదు. ప్రతి పనికి కూడా ఒక క్రమం, ప్రతి పనికి కూడా ఒక పద్ధతి, ప్రతి పనికి కూడా ఈ విధంగా చేస్తే మన జీవితాలకి ఆశీర్వాదకరం అని నిర్ణయించిన దాని ప్రకారంగా వెళ్తాం. మార్గంలో వెళ్ళేటప్పుడైనా మీరు వెళ్ళే మార్గంలో ఇక్కడ మన దేశంలో అయితే ఎడమ చేతి ప్రక్కన మీరు వెళ్ళాలి. అలా కాదండి నేను కుడి చేతి పక్కన వెళ్తాను అని వెళ్తే ఎదురుగా వచ్చే బండి తగులుతుంది. మనం ప్రతిరోజు కూడా ఏ పని చేసినా క్రమం, ఏ పని చేసినా ఒక పద్ధతి, ఏ పని చేసినా ఒక ఆలోచన కలిగి మనం చేసే ప్రతి పని దేవుడు మన ద్వారా జరిగించేటట్లు దేవుడే సహాయం చేయనుగాక. ఇక్కడ రాసిన మాట ఏంటంటే ఆయన మన మధ్యన సంచరిస్తాడు. అసలు మనం ఎవరు? నరాలాడుతున్న నరులు. ఇప్పుడు చెప్పిన మాట కాసేపుకి నెరవేర్చలేం. ఇప్పుడు అన్న మాట కొద్ది రోజుల తర్వాత నేనెప్పుడు అన్నాను అని అంటాం. ఏదో రకంగా మాట తప్పుతాం, అవసరమైతే మడవైనా తిప్పుతాం, లేదంటే కొన్నిసార్లు అబద్ధాలైనా చెప్తాం. నేను అనలేదు అంటాం, లేదా నేను చేయలేదు అంటాం. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి వాక్కు, ప్రతి వాగ్దానం ఆయన ఆత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ దర్శనం ద్వారా మాట్లాడి రాసిన ప్రతి మాట ఇది ఒక నవల కాదు, ఇది ఒక పుస్తకం కాదు. దేవుడు మన కోసం ఇచ్చిన ఒక పత్రిక. ఆమెను చెప్పండి. ఈ పత్రిక చదివిన ప్రతి కుటుంబాలు దీవించబడతాయి. ఈ పరిశుద్ధ గ్రంథం చదివిన ప్రతి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అందుకే ప్రతిరోజు వాక్యాన్ని చదవాలని, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలని, ప్రతిరోజు వాక్యాన్ని మన నోటితో ఉచ్చరించాలని చెప్పేది దేనికంటే
దేవుని వాక్యం ఉంది కదా కీర్తన గ్రంథంలో, వాక్యము వెల్లడొకటి తోడనే వెలుగు. స్విచ్ వేసిన వెంటనే లైట్ వెలుగుతుంది, స్విచ్ వేసిన వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది. మరి అలాగే వాక్యము వెల్లడైన వెంటనే వెలుగుకరంగా మార్చబడును గాక. లైట్ ఉందండి, బిగించాం. ఫ్యాన్ ఉంది, బిగించాం. స్విచ్ వేయకుండా ఇక్కడ వచ్చి కూర్చొని లైట్ వెలుగు, ఫ్యాన్ తిరుగు అంటే తిరుగుతాయా? దేవుని సందులో మనం అక్కడ స్విచ్ వేస్తేనే తిరుగుతాయి. అలాగే మనము కూడా బైబిల్లో ఉన్న ప్రతి మాటని మనం రోజు చదవడం ద్వారా వెలుగు మన ఇంట్లో కలుగుతుంది. ఆమె చెప్పండి. వెలుగున్న చోట ఏముండదు? అందరు చెప్పండి గట్టిగా. చీకటిని పారదొలగలిగిన శక్తి వాక్కు ఉంది. ఆమె చెప్పండి అందరు కూడా. ఈ వాక్కు మనం నోటితో ఎప్పుడైతే పలుకుతామో, ఎప్పుడైతే నోటితో ఉచ్చరిస్తామో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకెదను. భక్తుడైన దావీదు గారు అంటాడు కదా, ఆయన మధ్యన సంచరించాలని కోరుకున్న బిడ్డలు వీళ్ళందరూ. మన పితరులు దేవుడు ఎక్కడో ఉన్నాళ్లే, ఏదో చేస్తాడులే, ఎవరో వస్తారు ఎప్పుడో ఏదో చేస్తారని ఎదురు చూడలా. నా దేవుడు నాతోనే ఉండాలని అరణ్యంలో ఉన్న దావీదు గాన ప్రతిగానాలు చేశాడు. అరణ్యంలో ఉన్న దావీదు దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. ఎంతగా ఆయన మహిమపరిచాడో ఆ అరణ్యంలో ఉన్న వ్యక్తి అరణ్యంలో ఉండలా. తన బ్రతుకు అరణ్యం, గొర్రెల మధ్యనే, ఎండైనా వర్షమైనా చలైనా మంచైనా వాటితోనే జీవనం. కానీ దేవుని స్తుతించే వ్యక్తి రాను 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 మహారాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ రోజున మనం స్తుతించే వారమే అయితే, ప్రార్థించే వారమే అయితే, దేవుని సందులో కనిపెట్టగలిగిన శక్తి కలిగిన వారమే అయితే, మన ఆత్మీయ జీవితం ప్రతిదినం దేదీప్యమానంగా వెలిగే కృప దేవుడు అనుగ్రహించునుగాక. మన జీవితంలో మన కుటుంబంలో వెలుగు ఉండడం అని అంటే, పెద్ద ఉద్యోగం ఉందండి, సంపాదన ఉంది, వెలుగు ఉంది అని అనుకుంటాం. లేదా రోజు కష్టపడగలిగిన ఆరోగ్యం ఉందండి, శక్తి ఉందండి, దానికి మించిన వెలుగేముంది ఇంకా మా ఇంట్లో అని అనుకుంటుంటాం. కానీ ప్రతిరోజు కూడా మన ఇంట్లో వాక్యాన్ని మనం తెరిచి చదవగలిగితే, ఆ వాక్యపు వెలుగు చేత మన ఇల్లంతా వెలుగుమయంగా మార్చబడితే, ఆ వెలుగులోకి ఏది రాదు? చీకటి అనేది ఆ వెలుగులోకి రాలేదు. ఎంత రావాలని ప్రయత్నించినా, ఆ ఇంట్లోకి ఎంత వెళ్ళాలని ప్రయత్నించినా, ఎందుకంటే వెలుగు ఉంది. వెలుగంటే మనం ఆరాధించే దేవుడు నీతి సూర్యుడు. ఆమె చెప్పండి. ఆయన మన ఇంట్లో నీతి సూర్యుడిగా తిరుగుతూ ఉంటే అపవాది ఎలా రాగలుగుతాడు? ఆయన మన ఇంట్లో నీతి సూర్యుడిగా తిరుగుతూ ఉంటే అనారోగ్యం ఎలా రాగలుగుతుంది? ఆయన మన ఇంట్లో నీతి సూర్యుడిగా తిరుగుతూ ఉంటే ఏ రకమైన శోధనని ఎలా రాగలుగుతుంది? అక్కడ దాకా వచ్చి ఎప్పుడు వెలుగు ఆరిపోద్దా వెళదాం, ఎప్పుడు నీతి సూర్యుడు తప్పుకుంటాడా వెళదాం అని అంత దూరం నుండి ఎదురు చూడాల్సిందే తప్ప ఎంత మాత్రం మన దగ్గరికి రాలేడు. అట్టి వెలుగు మనతో ఈ రోజు నుంచి ఉండునుగాక. ఆయన మన మధ్యన సంచరిస్తాడు. ఆయన మన మధ్యన సంచరించి మన జీవితాల్లో మనం ఎప్పుడు ఊహించని కార్యాలను దేవుడు జరిగించునుగాక. ఇప్పుడు ఒక మాట చదవండి, నిర్గమకాండంలోకి వచ్చి 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచాను. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని, వారి దుఃఖములు. అందరూ చూడండి ఆ మాట ఒకసారి. 7వ వచనం మొదటి నుంచి మరలా చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, దేవుడే మాట్లాడుతున్నాడండి స్వయాన. ఆయన మాట్లాడంటున్నాడు అక్కడ, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను ఖచ్చితంగా చూసా. వారు ఎంత కష్టపడుతున్నారో, ఎవరు వారిని కష్టపెడుతున్నారో, వారు ఎంత మొర్ర పెడుతున్నారో అదంతా నేను విన్నా. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఆమె చెప్పండి. ఈ మాట వింటున్న మనకి ఒక ఆలోచన రావాలి. నేను మీ మధ్యన సంచరించబోతున్నాను, యెహోవా మీ మధ్య సంచరిస్తున్నాడు, ప్రభువు మీ మధ్య సంచరిస్తున్నాడు అని మనందరం ధ్యానం చేస్తున్నాం కదా. దేవుడే మన మధ్య సంచరిస్తే, ప్రభువే మన మధ్య సంచరిస్తే, యెహోవా అను తండ్రి మన మధ్యన సంచరిస్తే
మన కుటుంబాల్లో ఏం జరుగుతుంది? వెలుగుమయంగా మార్చబడి చీకటి పారదోలబడుతుంది. మన కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యలు ఇంతవరకు మన మీదకి పెత్తనం చేసే సమస్యలాగా, బలహీనపరిచే అనారోగ్యమైన సమస్యలాగా, నీ అంతు చూస్తా అనేటువంటి రీతిగా మన మీదకి వచ్చి దాడి చేసే ఏ సమస్య అయినా ఆయన మన మధ్యన సంచరిస్తూ ఉంటే, ఏ సమస్య మన మీదకి వచ్చి మనల్ని దాడి చేయాలని చూసినప్పటికీ కూడా వెలుగుమయమైన దేవుడు మనతో ఉంటే ఆ వెలుగు ద్వారా ప్రతి సమస్యని తరిమి కొట్టగలిగిన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ దేవుడు స్వయంగా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక సేవకుడు మోషేతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో మరియు యెహోవా ఇట్లా అంటున్నాడు, ఏమనంటే, నేను పరలోకంలో ఉన్న నేను, మహిమ కలిగిన సింహాసనం మీద ఉన్న నేను, కోట్ల కొలది దూతలతో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాల చేత నిత్యము కొనియాడబడుతున్న నేను ఐగుప్తులో నా బిడ్డల మొరని నేను విన్నా, వారి శ్రమను చూసా, వారి కష్టాన్ని చూసా, వారి బాధను చూసా, వారి ఇబ్బందులను చూసా, వారు పడుతున్నటువంటి కష్టమంతా నా కళ్ళకి కనబడింది. అంత మాత్రమే కాదు, వారు మొర్ర పెడుతున్నారు, అయ్యా మాకెప్పుడు విడుదల, ఈ సమస్యలకు ఎప్పుడు విడుదల, ఈ కన్నీటికి ఎప్పుడు విడుదల, ఈ కడుపు పండడానికి ఎప్పుడు విడుదల, నా కుటుంబంలో ఒక ఉన్నతమైన స్థితిని చూడడానికి ఎప్పుడు నాకు విడుదల కలుగుతుంది, ఈ సమస్యల్లో నేను నలిగిపోతున్నా అని పెడుతున్నారే మొర్ర. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న మొర్ర ఆయన వింటున్నాడు. చేసే ప్రార్థన ఆయన వింటాడు, పెట్టే మొర్ర ఆయన వింటాడు, కార్చిన కన్నీరు ఆయన చూస్తాడు. ప్రతిదీ చూసి అంటాడు, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇంత తేటగా దేవుడు మాట్లాడటం మనం ఎప్పుడైనా గ్రహించగలుగుతున్నామా? దేవుడు మాట్లాడే మాట మన గురించి మాట్లాడతాడు. ఒక సేవకునితో దేవుడు మాట్లాడేది ఎప్పుడైనా ఎవరి కోసం అంటే, ఒక సేవకునితో ఎప్పుడైనా దేవుడు సంభాషించేది దేని గురించి అంటే ఆయన ప్రజల గురించి. మధ్యవర్తిగా ఒక సేవకుని ఎన్నుకొని దేవునికి మనుషులకు మధ్యన ఒక రాయబారిగా ఒక సేవకుని దేవుడు ఏర్పరుచుకొని ప్రజల కష్టాలను చూసి నేరుగా ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడట్లా, ప్రజల బాధలు చూసి నేరుగా ప్రజలతో వచ్చి మీ బాధలు పరిష్కరిస్తా అని అనట్లా, నేరుగా ప్రజల దగ్గరికి వచ్చి మీ సమస్యలన్నీ తీసేస్తా అని అనట్లా. మధ్యలో ఒక సేవకుడిని దేవుడు దర్శించి ఇంకా ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది ఆ సేవకుడితో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో, ఏ విధంగా ఆ సేవకుడిని దేవుడు ఎన్నుకుంటున్నాడో, ఏ విధంగా ఆ సేవకుడిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడో మనకి క్షుణ్ణంగా పరిశీలన చేయగలుగుతాం. అయితే ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిశ్చయముగా వారి బాధలను చూసా, వారి మొర్రను విన్నా, వారి దుఃఖం నాకు తెలిసే ఉంది. దుఃఖం అంటలా, దుఃఖాలు, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఈ రోజున ఎవరు ఏ దుఃఖంలో ఉన్నారు, ఎవరు ఏ దుఃఖంలో ఉన్నారు అని నేను అడగక ముందే మీ మనసులో ఉన్న దుఃఖం ఏదో మీ మనసులో మిమ్మల్ని తలడిల్లింపజేస్తూ ఉంటుంది. నా హృదయంలో ఉన్న దుఃఖం నన్ను తలడిల్లింపజేస్తూ ఉంటుంది. ఎవరికి వారు ఈ భూలోకం మీద బ్రతుకుతున్న మనం, నరాలాడుతున్న నరులుగా జీవిస్తున్న మనం, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి మనం, ఈ రోజుండి రేపు పొయ్యిలో వేయబడి కట్టె లాంటి మనం, ప్రతిరోజు ఎన్ని సమస్యలు నలుగుతున్నా, ఏ కఠినమైనటువంటి పరిస్థితులు మనం వెళ్తున్నా, ప్రతీది నా దేవునికి తెలుసు. ఆమేన్ చెప్పండి. ఆయన చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాడు, ఆయన కార్యాలు చేయగలిగినాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన దుఃఖములు ఆయనకి తెలిసే ఉన్నాయి. ఇశ్రాయేలు పెట్టిన ఆ మొర్రను విన్నాడు, నిశ్చయముగా వారి బాధను చూడడానికి దిగి వచ్చాడు. దిగి వచ్చిన దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడి 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 వారి బాధ ఏంటి, అసలు ఈ బాధ ఎందుకు వచ్చింది, అసలు ఇశ్రాయేలు ప్రజలకి ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలకి అసలు ఆ కష్టాలు ఎందుకు వచ్చాయి? ఒక మాట చెప్పనా మీకు. మన మూల పితరుడైన అబ్రహాం గారు ఒక దినాన దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టడానికి వెళ్ళి, బలి అర్పించడానికి వెళ్ళి, పక్షులను వాటిని ఖండించి ఆ బలిపీఠం మీద పెట్టి వాటిని దహన బలి అర్పించుకోకుండా అలాగే కూర్చొని కొంచెం కునికేశాడు. ఏమేశాడు? ఎంత? కొంచెం కునికే. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు
మన ఆలోచన, మన మనస్సు, మన ధ్యాస, మన తలంపులన్నీ కూడా దేవునికే కేంద్రీకృతంగా మార్చబడునుగాక. దేవుని మాట మనకు వినబడుతున్నప్పుడు, దేవుని ఆలోచన మనకు బోధిస్తున్నప్పుడు, దేవుని తలంపులు మనతో పంచుకుంటున్నప్పుడు ఆ మాటలకు అప్పగించుకోగలిగిన హృదయాన్ని దేవుడు మనకి దయచేయునుగాక. అసలు శ్రమ రావడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల పాటు బానిసలుగా మార్చబడడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు వెట్టి చాకిరిలో నలిగిపోవడానికి కారణం ఏంటి? తరతరాలు కుటుంబాలు పిల్ల పాపలతో ఆ ఐగుప్తు దేశంలో బానిసలుగా మార్చబడడానికి కారణం మూల పితరుడైన అబ్రహాము గారు దేవుని సందులో బలి అర్పణ దగ్గర కునుకు తీశాడు. వెంటనే జరిగిందో తెలుసా? ఆకాశం నుంచి అగ్ని రావాల్సిన అగ్ని రాలా, గ్రద్దలు వచ్చి కళేబరాల మీద వాళ్తున్నాయి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం మన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అగ్ని దిగి వస్తుందా? మన ప్రార్థన చేస్తున్నప్పుడు గ్రద్దలు దిగి వస్తున్నాయా? మన ప్రార్థన దేవుని సందుకి ఇంపైన సువాసనగా మార్చబడి, మన ప్రార్థన ధూపద్రవ్యముగా మార్చబడి, మన ప్రార్థన ఒక హోమముగా మార్చబడి, మన ప్రార్థన దేవునికి ఇష్టమైన బలియాగముగా మార్చబడి, ఆయన సన్నిధికి చేర్చబడే ఒక ప్రార్థన జీవితంగా మన జీవితాలు మార్చబడునుగాక. అలా మార్చబడుకోకుండా మన ప్రార్థనలో దేవుని సందులో ఆయన్ని మహిమపరచలేని ప్రార్థనగా ఉన్నా, మనల్ని హెచ్చించుకునే ప్రార్థనగా ఉన్నా, మనల్ని మనం పొగుడుకునే ప్రార్థనలుగా ఉన్నా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా మనము పాడిన పాట ద్వారానైనా, చేసిన ప్రార్థన ద్వారానైనా, చెప్పిన సాక్ష్యం ద్వారానైనా, చెప్పిన వాక్యం ద్వారానైనా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ప్రతి విషయంలో మనము మరుగు చేయబడాలి, దేవుని మాత్రమే మహిమపరచబడే కార్యాలు జరుగునుగాక. ఆ కొంచెం కునుకు తీసిన కారణంగా అక్కడ మొదలైందండి ఇక జనాంగానికి శాపం. 430 ఏళ్ళు, ఎన్ని కుటుంబాలు, ఎన్ని తరాలు వెళ్ళుంటాయి. అలా వెళ్తూ ఉండగానే దేవుడు దర్శించాడు, వాళ్ళ మొర్రని విన్నాడు. 430 సంవత్సరాలు చేస్తాను వచ్చారు ప్రార్థన, అయ్యా మాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది, అయ్యా మాకెప్పుడు ఈ కొలిమిలో నుంచి తప్పించబడతాం, మేము ఎప్పుడు ఈ బానిస బ్రతుకుల నుంచి బయటపడతాం అని వాళ్ళు మొర్ర పెడుతూనే ఉన్నారు. అయితే మొర్రని విన్న దేవుడు విని 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 వారి కోసం దిగొచ్చి ఒక నాయకుడిని దేవుడు సిద్ధపరిచాడు. ఆ నాయకుడు ఎవరో తెలుసా? మోషే. ఆమె చెప్పండి అందరూ. ఈ మోషే ఎవరు అంటే, ఈయన లేవి వంశానికి సంబంధించిన వ్యక్తి. ఆయన పుట్టిన సమయంలో దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. మోషే గారు పుట్టిన సమయంలో ఎలా ఉందంటే, మగ పిల్లలు అనేవాళ్ళు బ్రతకూడదు, చంపేసేయండి కానుపులోనే అని మంత్రసానులకి రాజు ఆజ్ఞాపిస్తే, మంత్రసానులు ఏం చేస్తుందో తెలుసా? చెప్పండి. దేవునికి మంత్రసానులు భయపడ్డారు. ఆమె చెప్పండి. దేవునికి భయపడిన మంత్రసానులను దేవుడు విడిచిపెట్టలా, చక్కగా వారికి వంశాభివృద్ధిని కలుగు చేశాడు. ఆమె చెప్పండి. దేవునికి ఎవరైతే భయపడతారో, దేవునికి ఎవరైతే లోబడతారో, దేవునికి ఎవరైతే ఆయన సన్నిధిలో తగ్గించే స్వభావం కలిగి ఉంటారో వారి మాత్రం దీవించబడడం కాదు, చెప్పండి, వారి వంశాభివృద్ధి దీవించబడుతుంది. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున ఇక్కడున్న మనం ఉన్నాం. మనం ఇప్పుడు నేను దేవునికి లోబడ్డాను అనుకోండి, నేను లోబడి దేవునికి నేను విధేయుడిగా బ్రతికితే, నేను దేవునికి ఇష్టంగా బ్రతికితే నా వరకు మాత్రమే నేను దీవించబడ్డం కాదు, వంశాభివృద్ధి దీవించబడుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. అదేవిధంగా మీరు దేవునికి ప్రతిరోజు లోబడి, దేవుని ఆజ్ఞలకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి, దేవునికి నిత్యము కూడా అంటు కట్టబడిన మొక్క వల్ల ఎదిగితే ఆ మొక్క మీతోనే కాదు మీ వంశాభివృద్ధి ఆశీర్వదించబడేట్లు దేవుడు చేయునుగాక. ఈ మోషే 6 నెలలు తన తల్లి దాచి, ఇక దాచలేక, ఇక ఈ బిడ్డని నేను కాపాడలేను, ఈ బిడ్డని నేను ఇక దాచలేను, ఈ బిడ్డని నేను ఇక రక్షించలేను అని అనుకొని నైలు నదిలో విడిచిపెట్టేసింది. ఆ నైలు నదిలో ఒక బుట్టను తయారు చేసి, ఆ బుట్టకి కీలు పూసి లోపలికి నీటి చెమ్మ కూడా రాకుండా తయారు చేసి ఆ బుట్టలో పెడితే, ఆ బుట్టలో వెళుతున్నటువంటి మోషేని తన అక్క గమనించుకుంటూ వెళ్ళింది. వెళుతూ ఉండగా ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళగానే ఆమె తీసుకొని తను చూసి తన బిడ్డ మీద కనికరబడి ప్రేమించి ఆ బిడ్డని పెంచాలని ఆశ కలిగి ఉండగాని వెంటనే అక్కెళ్ళి అంటది, అమ్మా ఈ బిడ్డని పెంచడానికి ఒక దాదిని తీసుకురమ్మంటావా, ఈ బిడ్డని పెంచడానికి ఒక మనిషిని పనివారిని సిద్ధపరచమంటావా అని అడుగుతుంది.
వెంటనే తీసుకురమ్మనగానే తన తల్లిని తీసుకొచ్చింది. ఆమె చెప్పండి అందరూ. తల్లి ఏమనుకుంది? నా వల్ల కాదు, నేను కాపాడలేను, నేను ఈ బిడ్డని ఇక దాచలేను, ఈ బిడ్డని ఏమైపోతారో నాకు అనవసరం, కానీ నా చేతులతో నేను నా బిడ్డని చంపలేను, కానీ ఈ బిడ్డని నైలు నదిలో వదిలేస్తా. ఒక మాట చెప్పనా మీకు, నైలు నదిలో అంటే ఒకప్పుడు భయంకరమైన మొసళ్ళు తిరిగాయంట. అలాంటి మొసళ్ళ బారిన పడకుండా దేవుడు మోషేని తప్పించింది ఇశ్రాయేలు ప్రజలను రక్షించి నడిపించడానికి. ఆమెను చెప్పండి. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఐగుప్తిలో ఉన్నటువంటి నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచి తిని, వారు పెట్టిన మొర్ర, వారు చేసిన ప్రార్థన, వారు కార్చిన కన్నీరు నేను చూచాను, విన్నాను. ఇప్పుడు వారి బాధలన్నీ నాకు తెలిసేవన్నీ, వారి దుఃఖములన్నీ నాకు తెలిసేవన్నీ గనక నీవు ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఒక వచనం చదవండి. అదే నిర్గమకాండం 3:4 మాట చూడండి. ఇప్పుడు ఆమె చెప్పండి అందరూ. ఎవరు మాట్లాడారు ఇప్పుడు? ఎవరితో మాట్లాడుతున్నారు? నరమాత్రుడితో మహిమ కలిగిన సింహాసనం మీద ఉన్న దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆమె చెప్పండి. నేను మీ మధ్య సంచరిస్తా, నేను మీ మధ్యన సంచరిస్తా అంటున్నాడే. సంచరించే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సంచరిస్తా అని చెప్పేసి సరిపెట్టుకోడు. సంచరిస్తాలే, వారం పోయాక వస్తాను, సంచరిస్తాలే, నెల పోయాక వస్తా, సంచరిస్తాలే, ఏదైనా బలహీనత వచ్చినప్పుడు వస్తా అని అనడు. సంచరిస్తా అన్న దేవుడు మొదట మన పరిస్థితిని చూస్తాడు. ఆమె చెప్పండి. నిశ్చయముగా వారి బాధలు నేను చూచాను అన్నాడే. మనకి ఏ దుఃఖములు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం కదా. ఏ సమస్య ఉందో అది దేవుడు చూస్తున్నాడు. ఆమె చెప్పండి. మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఎవరికి చెప్పుకోలేని ఏ సమస్య ఉందని మీరు నలిగిపోతున్నారో, ఏ ఇబ్బంది, నేను ఎవరి ముందుకు వెళ్ళలేకపోతున్నానే, ఎవరు చూసినా నన్ను హేళనగానే మాట్లాడుకుంటున్నారని నలిగిపోతున్న సమస్య ఉందే, అది నా దేవుడి రాత్రి చూస్తున్నాడు. ఆమె చెప్పండి. ఆయన చూడటమే కాదు, రెండవది ఇక్కడ 4వ వచనం అంటుంది, ఆయన మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పండి. మాట్లాడుతూ మొదలు పెట్టాడు మోషేతో. మోషే అని పిలిచి, ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు మనిషి. ఎవరో ఈయన? నీళ్ళలో కొట్టుకుపోవలసిన వాడు, నైలు నదిలో ఆ నీటిలో మునిగిపోవలసిన వాడు, మొసళ్ళ బారిన పడిపోవలసిన వాడు, నీటిలో మునిగి చనిపోవాల్సిన ఏదో జరిగేది. కానీ ఇప్పుడు ఆయన దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. చిత్తమయ్యా, నీ చిత్తమేనయ్యా. ఎప్పుడైతే ఆయన మాట్లాడాడు, వెంటనే మరలా దేవుడు మాట్లాడంటాడు, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచిన అడుగు పెట్టమని. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా ఎక్కడ మనం ఆరాధించినా, చిన్న స్థలంలోనే ఆరాధించిన, పెద్ద మందిరంలోనే ఆరాధించిన, అన్ని సౌకర్యాలు ఉండి ఆరాధించిన, చెమట్లు పట్టుకుంటూ ఆరాధించిన దేవుడు ఆ స్థలంలో ఉంటాడు. ఆమె చెప్పండి. ఎక్కడ మనం ఆరాధించమన్నది కాదు, ఆరాధించిన స్థలంలో మన దేవుడు మనల్ని దర్శించునుగాక, ఆరాధించిన స్థలంలో మన దేవుడు మన మధ్యన సంచరించునుగాక, ఆరాధించిన స్థలంలో మన దేవుడు మనతో మాట్లాడునుగాక, ఆరాధించిన అదే స్థలంలో నిశ్చయముగా మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని ఆయన చూచి మనకు కార్యాలను దేవుడు జరిగించునుగాక. ఇక్కడ మాట్లాడడం మొదలు పెట్టాడు. ఒకటేమో చూస్తున్నాడు, రెండోది మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంకొక మాట, పై మాట చదువుదాం చూడండి. అదే నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో, ఒక పొద నడుమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. అతడు అనగా ఆ వ్యక్తి మోషే చూచినప్పుడు అగ్ని వలన పొద మాత్రం మండుతుంది, కానీ ఆ పొద కాలిపోలేదు. ఆమె చెప్పండి అందరూ. ఈ రోజున మనం దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం, ఆయన సంచరిస్తున్నాడు, ఆయన సంచరిస్తాడంట, ఆయన సంచరిస్తాడు అని చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. సంచరించే దేవుడు మనతో నిత్యము సంచరించునుగాక. ఆయన సంచరిస్తే మన కుటుంబంలో ఒక మార్పు కలుగుతుంది. ఆమె చెప్పండి. ఆయన సంచరిస్తే బిడ్డల జీవితంలో ఒక మార్పు కలుగుతుంది. ఆమె చెప్పండి. ఆయన సంచరిస్తే ఎంతవరకు ఏ సమస్య ఎదుర్కొంటున్నామో ఆ సమస్యలకు జయాన్ని ఇచ్చి సమస్యను దాటించగలిగే దేవుడు మన పక్షాన సంచరించి, మనలో సంచరించి, మనతో సంచరించి ఆయన నడుచునుగాక. సంచరిస్తే ఆయన మొట్టమొదటిగా నిశ్చయంగా బాధలను చూస్తాడు. సంచరిస్తే ఆయన మన మొర్రని వింటాడు. సంచరిస్తే ఆయనకి మన దుఃఖములు, మన వేదనలు, మన కష్టాలు, మనకున్నటువంటి నిట్టూర్పులు తెలిసే ఉన్నాయి.
సంచరించిన దేవుడు. రెండోదికి ఏం చేస్తాడో తెలుసా? మాట్లాడడం మొదలు పెడతాడు. ఆమెను చెప్పండి. మాట్లాడాడు మోషేతో. ఏం చెప్పాలనుకుంటే అవన్నీ చెప్పాడు. అసలు ఏం చేయాలనుకున్నాడు మొత్తం ఆ మోషేకి క్షుణ్ణంగా చెప్పాడు. ఇంతకీ ఈ మొదటి మాట ఇక్కడ మనం చదివినటువంటి 3వ మాటలో 2వ వచనంలో మనం చదివింది ఏంటంటే, ఆయన 2వ వచనం చూడండి ఒకసారి. ఒక పొద ఉంది, పొద మండుతుంది, కానీ అది పొద కాలిపోలేదు. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ రోజున మనం ఎవరో తెలుసా? మండుతున్న పొదగా దేవుడు మనల్ని మార్చునుగాక. మనము ఆరిపోయిన కట్టెలుగా, బూడిదైపోయిన పుల్లలుగా, బొగ్గులుగా మార్చబడిన వారంగా కాదు, బొగ్గుగా ఉన్న కణకణమని మండుతున్న నిప్పుగా మనము మార్చబడుదుముగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మండుతున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడా? ఆ మాట్లాడుతున్నటువంటి ఆ దేవుడు ఒక మనిషితో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఉన్నటువంటి భయం ఏంటో తెలుసా? దేవుడు మనిషితో మాట్లాడితే, ఒక మనిషితో దేవుడు మాట్లాడితే ఆ మనిషిక చెప్పండి గట్టిగా, ఇక బ్రతకూడదు. దేవుడు మాట్లాడా, ఇక నీ పని అయిపోయింది అనుకునేవాళ్ళు. కానీ అలాంటిది మోషేతో దేవుడు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. ఒకప్పుడు దేవుడు మోషేని చిన్నప్పుడే ఎన్నుకొని ఐగుప్తు ఆ సామ్రాజ్యంలో యుద్ధాభ్యాసాలు నేర్పించి ఫరోకు కుమారుడిగా అక్కడ ఉండడానికి దేవుడు నిర్ణయిస్తే, ఒక దినాన చిన్నప్పటి నుంచి తల్లి పెంచిన ప్రేమను, తల్లి చెప్పినటువంటి మాటలను మనసులో పెట్టుకున్న మోషే, 2 వ్యక్తులు కొట్లాడుకుంటున్నారు. ఎవరు వాళ్ళిద్దరూ? ఒకడేమో ఐగుప్తీయుడు, ఒకడేమో హెబ్రీయుడు. వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటుంటే వెంటనే మోషే ఏం చేయాలి? వాళ్ళిద్దరిని సముదాయించాలి, లేదా దేవుని సందులో ఆకాశం వైపు కన్నులెత్తి చూడాలి. మన దేవుడు మనల్ని చూసేవాడు గనక ఆయన వైపు చూడాలి. కానీ పైకి చూడలేదు. మోషే ఎక్కడ చూసాడని బైబిల్ గ్రంథాలు రాయబడిందో తెలుసా? ఇటు అటు చూశాడంట. మనం కూడా సమస్య వచ్చినప్పుడు ఎటు చూస్తాం చెప్పండి? మనకు కూడా బాధ వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, ఇంట్లో లేదని అన్నప్పుడు ఎవరిని చూస్తాం? ఎవరున్నారా నా బాధను పంచుకోవడానికి, ఎవరున్నారా నా కష్టాన్ని పంచుకోవడానికి అని చెప్పి ఏ అక్కనో, ఏ వదిన్నో, ఏ అన్ననో కలుసుకొని మన బాధనంతా చెప్పుకుంటాం. కానీ మనం చూడాల్సింది ఇటు అటు కాదు, ఆకాశమందున్న దేవుని వైపు మన దృష్టి మళ్ళేటట్లు కార్యాలు జరుగునుగాక. ఆయన వైపు మన దృష్టి మళ్ళితే అక్కడ మోషే చేసిన చిన్న పొరపాటు ఏంటి తెలుసా? ఆకాశం వైపు, దేవుని వైపు చూడకుండా ఈ సామ్రాజ్యాన్ని ఇచ్చిన దేవుడు, ఐగుప్తులో ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన దేవుడు కదా, ఆయన వైపు చూడకుండా ఇటు చూశాడు, అటు చూశాడు. వెంటనే ఎవరు చూడలేదు అనుకొని ఆ ఐగుప్తుని కొట్టి చంపేసి ఇసుకలో బాధ పెట్టేశాడు. ఇక నా అంతటి వాళ్ళు లేరు అన్నట్లుగా ఆ రాజ్యంలో సరదాగా హుందాగా నడుస్తూ ఉంటే మరలా 2 కొట్టుకుంటున్నారు. ఎవరో? హెబ్రీయులు. కొట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి అంటాడు, అన్నలారా ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు అని అనగానే వాళ్ళు అంటారు, నిన్న ఐగుప్తుని చంపినట్టుగా నన్ను కూడా చంపి ఇసుకలో పాతి పెడదాం అనుకుంటున్నావా అనగానే గుండె గుబేలు అన్నంత పని అయ్యి అక్కడి నుంచి పరుగులు తీశాడండి. ఇక 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న మోషే పరుగులు తీయడం మొదలుపెట్టి మిద్యాను అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఇత్రో అనబడిన యాజకుని కుమార్తె సిప్పోరాను పెండ్లి చేసుకుని అక్కడ 40 సంవత్సరాలు ఇక కాపురం చేయడం మొదలుపెట్టాడు. ఇక దేవునితో ఐక్యత అవసరం అనుకున్నాడు. పిలిచిన దేవుని మర్చిపోయాడు. చిన్నతనంలో నదిలో కొట్టుకుపోవాల్సిన వ్యక్తిని బ్రతికించిన దేవుని మర్చిపోయాడు. ఇక గొర్రెలే నా జీవనం, నా కష్టం నేను పడుతున్నానండి, రెక్కాడితే కానీ డొక్కాడదు. ఇక నా కష్టం, నేను గొర్రెలు మేపుకుంటేనే కానీ నాకు పోషణ లేదు, గొర్రెలు పెంచుకుంటేనే కానీ నాకు ఆహారం లేదు, ఈ గొర్రెల మందను కాచుకుంటేనే కానీ నాకు జీవనం లేదు అన్న పరిస్థితులకు వెళ్ళిపోయి 40 సంవత్సరాలు కుటుంబంతో చక్కగా పిల్లలతో కలిసి, భార్యతో కలిసి తన కుటుంబం అంతా సంతోషంగా గడుపుతున్నాడు. కానీ ఈ సమయంలో దేవుడు పొదలో నుంచి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎప్పుడు? ఇశ్రాయేల్ ప్రజలు కష్టాన్ని చూచినప్పుడు, ఇశ్రాయేలు పెట్టిన మొర్రను విన్నప్పుడు, ఇశ్రాయేలు పడుతున్న కఠిన బాధలను, వారి బాధలనన్నిటినీ చూచినప్పుడు దేవుడు మాట్లాడి మోషేతో మాట్లాడి అంటున్నాడు, మోషే ఇదిగో నీవు ఫలానా స్థలానికి వెళ్ళాలి. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే ఒక మాట ఏంటంటే, పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. రోజు చూస్తున్న పొదే, గొర్రెలు మేపుకుంటూ వెళ్ళేవాడు, అటు ఇటు కాలక్షేపంగా కాసేపు కూర్చునేవాడు ఏదో పొద కింద, ఆ కొండ మీద రోజు చూసే పొదే. కానీ రోజు చూస్తున్న పొదకి ఆ రోజు చూస్తున్న పొదకి వ్యత్యాసం ఉంది. రోజు చూస్తున్న పొద పచ్చదనంతో ఉండేది, లేదా ఎండిపోయి ఉండేది. కానీ ఆ రోజు చూస్తున్న పొద మండుతూ కనబడుతుంది. కానీ ఎవరైనా మంటేశారా? ఎవరు లేరు. ఎవరైనా ఏదన్నా వేడి వల్ల రాయి రాపిడయ్యా ఉన్నా మంట వచ్చిందా? అగ్ని వల్ల ఈరోజు వేసిన ఎండ ఎలా ఉంది? అలాంటి ఒక ఎండ తీవ్రత ఉండి ఏదైనా మంట అంటుకుండా కొండ మీద కదా గాలికి వచ్చి ఉంటుందో అనుకుంటాకి లేదు, మండుతూనే ఉంది.
కానీ పొద కాలిపోట్ల. కాసేపు గమనించాడు, పొద మండుతుంది కదా, ఎప్పుడు ఆరిపోద్దో చూద్దాం, పొద మండుతుంది కదా, ఎప్పుడు బూడిదైద్దో చూద్దాం అని చూస్తున్నాడు. కానీ ఎక్కడ పొద ఆరిపోవట్లేదు, బూడిదైపోవట్లేదు, తగ్గిపోవట్లేదు, అలాగే మండుతుంది. అక్కడ రాయబడి మాట తెలుసా, ఈ వింత ఏంటో చూద్దాం అనుకుని అడుగులు ముందుకు వేశాడంట మోషే. ఆమె చెప్పండి. ప్రతిరోజు కూడా మనము మండుతున్న పొదగా ఉంటే మనల్ని బట్టి అనేకులు దేవుని సన్నిధికి నడిపించబడేటట్లు దేవుడి కార్యాలు జరిగించునుగాక. మండుతున్న పొదను చూసి మోషే అడుగులు వేస్తూ వచ్చినట్లుగా మండుతున్న నీ ఆత్మీయ జీవితాన్ని చూసి, మండుతున్న మన ఆత్మీయ జీవితాన్ని చూసి అనేకులు దేవుని సన్నిధికి పరుగులు తీస్తూ వచ్చేటట్లుగా దేవుడి కార్యాలు జరిగించునుగాక. ఆ మండుతున్న పొద దగ్గరికి వెళ్ళాడు. మండుతున్న పొద మాట్లాడుతుంటే ఆ మాటకి ఏకీభవించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున మనం ఆలోచించాల్సిన మాట ఏంటో తెలుసా, దేవుని సన్నిధిలో మనము ఆయన మనతో సంచరించాలి, ఆయన మనతో మన కుటుంబంతో సంచరించాలి. ప్రతిరోజు అనుకోవాల్సిన మాట, ఆయన నా మధ్యన సంచరిస్తున్నాడు, ఆయన నా కుటుంబంలో సంచరిస్తున్నాడు. లేవగానే మీరు ఈ మాట అనుకోండి, దేవుడు ఇదేనా మా కుటుంబంలో సంచరిస్తున్నాడని. ఆమె చెప్పండి. ఇప్పుడు ఒకరికొక మాట చెప్పుకోండి, దేవుడు మీ మధ్య సంచరించబోతున్నాడు అనండి. దేవుడు మీ మధ్య సంచరించబోతున్నాడు. ఇప్పుడు ఆ మాట అనండి, దేవుడు నా మధ్య సంచరించబోతున్నాడని. దేవుడు మా మధ్యన సంచరించబోతున్నాడు. ఆయన సంచరిస్తే నిశ్చయముగా మన బాధలను చూస్తాడు. ఆమెను చెప్పండి. ఆయన సంచరిస్తే ఆయన మన మొర్రని వింటాడు. ఆమెను చెప్పండి. ఆయన సంచరిస్తే మనకున్నటువంటి ఏమన్నా రాయబడింది అక్కడ, ఆయన మనకున్నటువంటి బాధలన్నీ, దుఃఖములన్నిటినీ ఆయనకి తెలిసే ఉన్నాయి. ఆమె చెప్పండి. ఇప్పుడు ఆయన సంచరిస్తే మన జీవితాల్లో జరిగేది ప్రతిరోజు కూడా ఒక మాటలో, ఆయన మనతో సంచరిస్తే నిశ్చయంగా మన బాధలను చూడడానికి వస్తాడు. ఆయన మనతో సంచరిస్తే మన మొర్రని నిశ్చయముగా వింటాడు. ఆయన మనతో సంచరిస్తే మన దుఃఖములన్నీ ఒక్కటని కాదు, అయ్యా ఇదిగో నేను వాడు పలానా చెప్పలేదండి, పలానా సమస్యకి నేను ప్రార్థన చేయలేదని అనడం కాదు. మనకు ఏదైతే దుఃఖములు ఉన్నాయో అన్నీ ఆయనకి చెప్పండి అందరు గట్టిగా, ఆయనకు తెలిసే ఉన్నవి. ఆయనకు మరుగైనది ఏది? మన దుఃఖములన్నీ ఆయనకు తెలుసు. అందుకే ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మాట్లాడిన దేవుడు మనల్ని మండుతున్న పొదగా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ రోజు నుంచి మనము ఏ విషయంలో చల్లారిపోతున్నాం? ప్రార్థనలో చల్లారిపోతున్నా, పరిచర్యలో చల్లారిపోతున్నా, భక్తిలో చల్లారిపోతున్నా, వ్యక్తిగత జీవితంలో చల్లారిపోతున్నా, మనం ఈ రోజు నుంచి మండుతున్న పొదగా మార్చబడేట్లు దేవుడు చేయనుగాక. మరలా ఆమోస్ గ్రంథంలోకి ఒకసారి రండి, ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 1వ అధ్యాయం 2వ వచనంలో అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. గట్టిగా అందరూ ఆమేన్ చెప్పండి. ఆయన సియోను నుంచి వచ్చే గర్జన ధ్వని మీకు వినబడును గాక. ఆ ధ్వని వినబడితే మన కుటుంబంలో బాధించేవాడు వచ్చి ఉంటాడా? కలవరాలు పెట్టేవాడు వచ్చి ఉంటాడా? కృంగదీసేవాడు వచ్చి ఉంటాడా? సమస్యల్ని లేవనెత్తాలకు వచ్చాడా? యెహోవా సియోను నుంచి గర్జించడం మొదలు పెడతాడు. ఆమేన్ చెప్పండి. ఆయన గర్జించగానే బాధించాలని వచ్చున్నాడు కదా, గుమ్మ దగ్గర ఉన్నాడు, బాధించాలని వచ్చాడు కదా, సమస్యను తీసుకురావాలని వచ్చాడు కదా, నెమ్మది లేకుండా చేయాలని వచ్చాడు కదా. సియోను నుండి యెహోవా గర్జించగానే, ఆయన మీ మధ్య నుండి గర్జించగానే వాడు పారిపోయి మీకు నెమ్మది కలుగునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మరొకసారి పేజ్ తిప్పండి. అదే ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. సింహము గర్జించెను. విన్నారు ఈ మాట? సింహము గర్జించిందండి. ఎవరైనా భయపడతారు. అసలు అడవిలో జంతువుల్లో సింహం ఎవరు చెప్పండి? సింహం, అడవికి సింహం ఎవరు? రాజు. ఆ రాజు గర్జిస్తే ఉన్నటువంటి జంతువులన్నీ భయపడిపోతాయంట ఆ గర్జనకే. ఈ రోజున నీ కుటుంబంలో, నా కుటుంబంలో, పరిచర్యలో దేవుని గర్జన వినబడును గాక. గట్టిగా చెప్పండి ఆమేనని. ఏ గర్జన వినబడాలి మనకి? సింహ గర్జన, దేవుని స్వరం అనే గర్జన, వాక్యం అనే గర్జన వినబడాలి. అలా కాకుండా ఎంతసేపు ముసలమ్మ ముచ్చట్లనే, ఎంతసేపు వాళ్ళెట్లా వీళ్ళెట్లా, ఆ కుటుంబం ఎట్లా ఈ కుటుంబం ఎట్లా, వీటి గురించి మనం ఎంతసేపు ముచ్చటించుకుంటున్నా దానివల్ల మనకు ఒరిగేది లేదు, జరిగేది లేదు. దేవుని గర్జన మన ఇంట్లో మొదలవును గాక. అపవాది ఆలోచనలు పారిపోవును గాక. దేవుని గర్జన మన ఇంట్లో మొదలవును గాక.
ఆయన గర్జన మన ఇంట్లో మొదలవ్వాలంటే ఏం చేయాలి? ఆయన మన మధ్యన సంచరించాలి. మూలవాక్యం చదివండి, ప్రార్థన చేసుకుందాం. 5:16. దేవుడును సైన్యములకు అధిపతియునగు ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అందరి మాట చెప్పండి, నేను మీ మధ్య సంచరించబోచున్నాను. దేవుడు మీ మధ్య సంచరించబోతున్నాడు. దేవుడు మీ మధ్యన సంచరించబోతున్నాడు. ఈ మాటను మీరు మనసులో పెట్టుకోండి. ప్రతిరోజు కూడా లేవగానే దేవుడు నా కుటుంబంలో సంచరించాలని చెప్పుకోండి. ఈ మాట ద్వారా ఆయన మీరు సంచరించాలని చెప్పారా? ఆ మాటను బట్టి దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూస్తాడు, మీ మొర్ర వింటాడు. ఏదైతే బంధకములు ఉన్నాయో, ఎన్నైతే సమస్యలు, వాటి అన్నిటిని ఆయన తెలిసే ఉంటాయి. తెలిసిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మాట్లాడడం మొదలు పెడతాడు. మాట్లాడిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మండుతున్న పొదగా నన్ను మనందరిని ఆయన మండించేటట్లుగా కార్యాలు జరుగునుగాక. ఈరోజు అయిన ఈ మాటలు విన్న తర్వాత అయినా ఎంతకాలం ఏ రకంగా మనం ఉంటున్నాం, ఏ రకంగా మనం జీవిస్తున్నాం, ఏ రకంగా మనం ఎవరు సంచరిస్తున్నారు, మన ఏ ఆలోచనలు సంచరిస్తున్నాయి, ఏ తలంపులు సంచరిస్తున్నాయి. సంచరించే దేవుడు ఈ రోజు నుంచి మన మధ్యన సంచరించునుగాక. ఒక్కసారి నిలబడండి. అందరూ కూడా సంచరించాలనుకున్న దేవుని సన్నిధిలో ఒక్క క్షణం ఎవరికి వారు నిలబడని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆయన సంచరించాలి అని ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారే చేసుకోండి. దేవుడు సంచరించాలి, ఆయన మనతో సంచరించాలి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారే చేసుకోండి. ఎవరికి వారే చేసుకోండి. అయ్యా నాతో సంచరించవా, అయ్యా నా కుటుంబంతో సంచరించవా, అయ్యా నా ఆత్మీయ జీవితంతో సంచరించవా అంటే ఒక్క క్షణం ఎవరికి వారే ఒక చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో చేసుకోండి. అయ్యా సంచరించండి, అయ్యా నా కుటుంబంలో సంచరించండి, నా బిడ్డల్లో సంచరించండి, నా ఆత్మీయ జీవితంలో సంచరించండి. దేవా నా ఎడలో సంచరించండి ప్రభువా, నా కుటుంబంలో సంచరించండి అయ్యా. సింహగర్జన, కుటుంబంలో సింహగర్జన ఉండాలి. దేవుని స్వరం వినబడాలి. అగ్ని అభిషేకం చేత నింపబడాలి. ప్రతి కుటుంబంలో చీకటి పారదోలగలగాలి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ గర్జన ప్రతి కుటుంబంలో ఉండాలి ప్రభువా. మీరు సంచరించండి, మీరు సంచరించండి, మీరు సంచరించండి, మీరు సంచరించండి అంటూ ఒక్క క్షణం ఎవరికి వారు చిన్న ప్రార్థన చేసుకోండి. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి కోటపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీ
అనతి కాలాన బలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై యేసయ్యా నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ బలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. వారసత్వముకై నాజయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును దాగిచుటలో నీకు నీ వారసత్వముకై నాజయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును దాగిచుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, 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 అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. రివా శబరబలర కసురా ఆయన మీ మధ్య సంచరించబోతున్నారు. రివా కసురే నిర్మాణిస్తున్నారు. సింహ గర్జన మొదలవుతున్నారు. మీరు నాట్యంగా మార్చబడుతున్న రాత్రి, దుఃఖ దినములు సమాప్తం అవుతున్న రాత్రి. ఆరాధన 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 ఆరాధన
ఒక్క క్షణం అందరూ రెండు చేతుల పైకెత్తుదాం. ఆరాధన 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 ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా ఇంతవరకు మనసారా ఆదుకున్నావు మనసారా పాడండి ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో సేవించేదను ఓ ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన 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 ఆరాధన. ఒక్క క్షణం ఎవరికి వరకు చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా నీవు మా మధ్యన సంచరించాలి తండ్రి, మా కుటుంబంలో సంచరించాలయ్యా, మా బిడ్డలతో సంచరించాలయ్యా, మా చేతి పనుల్లో మా వ్యాపారంలో మా ఉద్యోగంలో మీరు సంచరించాలి తండ్రి అంటే ఒక్క క్షణం సంచరించే దేవుని సన్నిధిలో ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. ఆయన ఇశ్రాయేలుల కఠినమైనటువంటి ఆ బాధను నిశ్చయముగా చూచాడు. వారు పెట్టిన మొర్రను ఆయన నిశ్చయముగా విన్నాడు. వారి కఠిన దాస్యత్వంలో నుంచి వారి దుఃఖములు వారికి ఆయనకు తెలిసే ఉన్నాయి. తెలిసిన దేవుడు, దుఃఖాన్ని చూచిన దేవుడు, నిట్టూర్పులను చూచిన దేవుడు, మొర్ర పెట్టిన ఆ మొర్రను విన్న దేవుడు సేవకునితో మాట్లాడుతున్నాడు. మోషే మోషే అని పిలిచి ఒక సేవకుని నియమిస్తున్నాడు. అలాగే మన కుటుంబంలో ప్రతి దినము కూడా మనతో మాట్లాడాలని ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. నువ్వు మాట్లాడే దేవుడివయ్యా, చూసే దేవుడివయ్యా. నేను చల్లారిపోయిన కట్టెగా కాదయ్యా, మండుతున్న పొదగా నేను మార్చబడాలి. నా ఇంట్లో ప్రతి దినము సింహ గర్జన వినబడాలి. నా ఇంట్లో ప్రతి దినము సింహ గర్జన ద్వారా నా కుటుంబం నడిపించబడాలి. ఆ సింహ గర్జన నా ఇంట్లో ఉంటే ఏ దుష్టుడి ఆలోచనలు కానీ, అపవాది తంత్రాలు కానీ, అపవాది బంధకాలు కానీ నా మీద ఎక్కడ పెత్తనం చేయకుండా నేను ఆత్మీయ యాత్రలో సునాయాసంగా నడిపించబడాలంటూ ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారి చేసుకోండి. మీ కొరకు ఒక ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవము కలిగిన తండ్రి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నైనా. ఈ దినాన కూడిక ఆశీర్వాదకరంగా, దీవెనికరంగా, మహిమకరంగా జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మీ సావుకుల్ని నిలబెట్టుకుని నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి జీవపు వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు వాగ్దానం చేశారు, నేను మీ మధ్య నివసిస్తాను, సంచరిస్తానని మీరు సెలవిచ్చారు. సంచరించే దేవా, మీరు మా బాధలు చూచి నైనా మా నిట్టూర్పు ఎరిగి నైనా మా దుఃఖములు మీకు తెలిసే ఉన్నవని ఎరిగి నైనా వాటన్నిటి నుంచి మాకు విడుదలిస్తానని మీరు సెలవిచ్చిన దేవుడు నైనా. మీరు మా మధ్యలో సంచరించి నైనా మీరు మాతో మాట్లాడుతానని మీరు సెలవిచ్చినారు అయ్యా. మీరు మా మధ్యలో సంచరించి ఒక పొదవలే మీరు మమ్మల్ని మండింపచేస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మీరు నైనా మా మధ్యలో సంచరించి ఒక సింహ గర్జన వలె మా కుటుంబాల్లో మీరు నిలుస్తానని మీరు వాగ్దానం చేశారు ప్రభువా. మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయాలు నాయన ఫలభరితంగా మార్చండి. మీ మాటను బట్టి మా కుటుంబాలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఈ దినాన
మీరు మా కొరకు నా కొరకు ఏమి సిద్ధపరిచారో దాచి ఉంచారో ఆ శ్రేయస్కరమైన దేవునితో మీరు మమ్మల్ని నింపమని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం. మీరు మాట్లాడిన ప్రతి మాట నాయన మాకు జీవానికి మూలంగా మీరు మార్చి మా కుటుంబాలు దీవించబడటానికి, మా పరిచర్యలు విస్తరించబడటానికి మీరు కృప చూపించండి. శుద్ధాత్మదేవ సింహ గర్జనగా అయ్యా తండ్రి నాయన, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మీరు మా పరిచర్యలో, మా కుటుంబాల్లో, మా బిడ్డల జీవితాల్లో మీరు నిలిచి ఉండమని స్తుతి చెల్లిస్తూ నాయన, ఇది నాన్న ఎంతమంది బిడ్డలు నీ సన్నిధిలో అడిగి పెట్టారో తండ్రి, వారందరినీ పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో మీరు సంచరించండి. వారి దుఃఖము, వారి బాధ, వారి వేదన మీకు తెలిసి నాయన ఉన్నవి కాబట్టి నాయన, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి దుఃఖము, ప్రతి వేదన, ప్రతి నిట్టూర్పు యేసు నామములో మీరు తొలగింపచేసి ఒక సింహ గర్జనగా మీరు నిలబడమని స్తుతి చెల్లిస్తూ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని ఒక మండుచున్న పదవులో మీరు నిలబెట్టుకొంచున్నందుకు వందనాలు చెల్లిస్తూ, చిన్నల్ని, పెద్దల్ని, స్త్రీల్ని, పురుషుల్ని మీరు పేరు పేరుని మీ బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించమని స్తుతి చెల్లిస్తూ, వారు దుఃఖంతో అడిగి పెట్టినప్పుడు తండ్రి సంతోషముతో మీ సన్నిధిలో నుండి నాయన వారు వెళ్ళటానికి, మీ సన్నిధిలో ఉన్న దీవుల చేత వారు చేత పట్టుకొని నడవటానికి మీరు కృప చూపించమని స్తుతి చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును, మన వలె ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డలకును, వారి కుటుంబాలకును, వారికి కలిగిన సమస్తానికి కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.